రాజకీయాల్లో మరోసారి హీరోయిన్ త్రిష పేరు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి విజయ్ ను టార్గెట్ చేస్తూ ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందు త్రిషను డిప్యూటీ సీఎం చేసిన ఆశ్చర్యం లేదు అనే వ్యాఖ్య వెనకాల అసలు కథ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న తలపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు వార్తల్లోనే ఉంటున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి హీరోయిన్ త్రిష పేరు కూడా తరచూ రాజకీయ చర్చల్లో వినిపిస్తుంది. గతంలో తమిళనాడు ఎన్నికల సమయంలో త్రిష కూడా విజయ్ పార్టీ తరపున రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. అలాగే ఒక నియోజకవర్గంలో ఆమెను బరిలోకి దించే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకు త్రిష ప్రత్యేక రాజకీయాల్లో చేరినట్టు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు మరోసారి ఆమె పేరు రాజకీయ వేదికపై వచ్చింది. ఇటీవల సీఎం విజయ్ ప్రముఖ నిర్మాత కె వెంకట నారాయణ ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రి ఆర్బి ఉదయ్ కుమార్ స్పందిస్తూ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కాకుండా విజయ్తో సినిమా నిర్మించిన వ్యక్తికి కీలక బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమా అని ప్రశ్నించారు. అంతేకాదు విజయ్ తనతో కలిసి పనిచేసిన వారికి కీలక పదవులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో త్రిషను కూడా ఉప ముఖ్యమంత్రిగా నియమించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కొందరు దీన్ని రాజకీయ విమర్శగా చూస్తుంటే మరికొందరు అవసరం లేని వ్యక్తిగత వ్యాఖ్యగా అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా విజయ్ ఉదయ్ కుమార్ మధ్య విభేదాలు కొత్తవి కాదు. గతంలో విజయ్ నటించిన సర్కారు సినిమా విడుదల సమయంలో కూడా ఉదయ్ కుమార్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాలో అప్పటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలితను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ సమయంలో జరిగిన వివాదం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మాజీ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి చర్చకు కారణమయ్యాయి. అయితే త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారనే విషయంపై లేదా ఆమెకు ఏదైనా ప్రభుత్వ పదవి ఇవ్వబోతున్నారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. అందువల్ల ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ విమర్శలు ఆరోపణలుగానే చూడాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై భవిష్యత్తులో అధికారికంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.